కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహాత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అటివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించెను. దీపదానం చేయుట ఎటులన పడి ఎత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసే ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణకు దానమియ్యవలను. శక్తి కొలిది దక్షిణ కూడా ఇవ్వవలను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినం చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండిగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్సు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయి నదియు సకల సంపదలనిచ్చు నదియుగో ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజన మిడి దక్షిణ తాంబూలము ఇవ్వవలను. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదా ఆలకింపుమని వశిష్ఠుడు జనకినితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకు కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునకునందగా గ్రామమున నొక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కొంతకాలమునకే భర్త చనిపోయెను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలించిన కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్ళిన వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్ష కానీ పిడికుడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకొనుచుండెడిది. అటుల కొంతకాలం జరిగెను. కానీ ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక్క సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములో మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసనారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుకు వెళ్ళి, అమ్మా, నా హిత వచనం ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతం కాదు, నీటి పొడుగుల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము.
అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణను స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిపహార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తస్మయారులై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస మాత్రించతే జన్మరాహిత్యమై మోక్షమునందును. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహాత్యం ఉన్నది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 6వ అధ్యాయం సమాప్తం.